రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకు యత్నించినటువంటి జూపూడి ప్రభాకర్ను వైసీపీ నాయకుడు అంబటి మురళిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జూపూడి ప్రభాకర్ రావును కూడా తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా నిలబడి అక్కడే రోడ్డుపై బైఠాయించి తీవ్ర ధర్నాకు దిగారు. ఇక పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టినా కూడా నినాదాలు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అలాగే వైసీపీ కార్యకర్తలను తీవ్రంగా నెట్టేశారు. ఇక ప్రతిఘటించిన కార్యకర్తలను పక్కకు లాగేసి జూపూడి ప్రభాకర్ రావును కూడా బలవంతంగా కారులో అక్కడి నుండి తరలించారు. పోలీసుల ఏకపక్ష తీరుపై అరాచక వైఖరిని నిరసిస్తూ కూడా వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైట్, జూపూడి ప్రభాకర్ రావును కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అటు వైసీపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు కానివ్వండి, ఇటు వైసీపీ నాయకులు కానివ్వండి, దీనికి సంబంధించి కూడా పోలీస్ వాహనాన్ని కూడా ఎదురుగా నిల్చొని లేకుంటే కింద కూర్చొని కూడా బైఠాయించి ప్రభాకర్ రావు అరెస్ట్ను కూడా నిరసిస్తూ ఉన్నారు. మొత్తం కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికొకరు సంబంధించి కూడా ఇటు పోలీసుల మధ్య అలాగే వైసీపీ నేతల మధ్య కూడా తీవ్ర స్థాయిలో కూడా ఘర్షణ నెలకొంది. దీనికి సంబంధించి కూడా తోపులాట కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. మరోసారి మామిడిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆ మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులు ఎవరున్నారో ఆ నలుగురు రైతులని పరామర్శించేందుకు వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే వస్తున్నటువంటి క్రమంలో గత 2 రోజుల నుంచి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆ గ్రామంలోకి రాకుండా అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు తీవ్రంగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న జోగి రమేష్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ రోజు జూపూడి ప్రభాకర్ రావు వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రైతులు ఉన్నారో రైతులను పరామర్శించని ఆయన వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధపడ్డారు. దాంతో ఒక్కసారిగా కూడా అక్కడ తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఎవరైతే ఈ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఈ అంబటి మురళీకృష్ణ ఉన్నారో మురళీకృష్ణను కూడా ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు. మామిడిపల్లి గ్రామంలో ఆయన నివాసం ఉంటారు. అక్కడే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జూపూడి ప్రభాకర్ని మాత్రం కారుని వెంటనే దించేసి ఆయన కారులో వచ్చి పోలీసు జీపులోకి వెక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా గ్రామస్తులు అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడింది. ఒక సందర్భంలో పోలీసులతో తోపులాట కూడా దిగారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు. జూపూడి ప్రభాకర్ని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా బొగ్గుమంటున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే లా అండ్ ఆర్డర్
ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ప్రాబ్లం క్రియేట్ చేసేందుకే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఒక పక్కన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నటువంటి తరుణంలో మరోసారి ఈ రోజు జూపుడి ప్రభాకర్ మరో నాయకుడు వచ్చిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తో మాత్రం వైసీపీ నాయకులైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఎందుకు